రోజు కుస్తీ పోటీలో మనోడి మీద చెయ్యి వేసినప్పుడే వాడిని వేసేసుంటే బాగుండేది. వదిలిపెట్టింది తప్పైంది. వీడిని కొట్టడానికి వాడికి ఎంత దమ్ముండాలి. వాడిని కొట్టకపోతే జనాలు మనల్ని గౌరవించరు. పులిగోరింటి వారంటే అదే భయం ఉండాలి. తలెత్తి మాట్లాడాలంటే భయపడాల్సిందే. ఈ రోజు వాడి మెడ నరికి ఈ గుమ్మానికి వేలాడదీయకపోతే నేను ఈ పులిగోరింటికే పుట్టినోని కాదు. రండ్రా విక్రమ్, పండగ అయిపోని వాడు చచ్చేది నేను చూడాలి. మా వంశాన్ని కాపాడే అన్ని గుణగణాలు నీలో ఉన్నాయి. నా మనవరాలని నీకివ్వాలని నిర్ణయించాను. అయితే నీవు మన ఇంటి పరువు ప్రతిష్టలు పోయేలా చేశావు. ఎప్పుడో చేసిన చిన్న తప్పుకి ఇంకా క్షోభ అనుభవిస్తూనే ఉన్నాను. నువ్వు ఇంకో తప్పు చేసి నేను సచ్చేంత వరకు క్షోభకు గురయ్యేలా చెయ్యొద్దు. ఇదే ఆఖరిది. ఇంకెప్పుడూ నువ్వు తప్పు చెయ్యకు. వెళ్ళు. అది కాదు తాతయ్య. మా వైపు ఇలాంటి పని చేస్తుంటే పెద్ద దండేసి ఊరంతా ఊరేగించి పెద్ద తీన్మార్ డాన్స్లు వేసేవాళ్ళు కదండి. ఈయనేంటండి తెగ క్లాసులు పీకుతున్నాడు. చిన్నప్పటి నుండి ఎవరి చేత ఒక మాట కూడా పడలేదు తెలుసా. ఇప్పుడు నీతులు చెప్తే వినేస్తాము మేము. ఏమన్నా అంట రాజవంశం, మర్యాదలు, గౌరవాలు. వరల్డ్ ఫెలా. రేపు మనదారి మందే, వాళ్ళదారి వాళ్ళదే. అంబిషన్ చేంజ్. ఏయ్, తాతని కదా తిట్టింది. వాట్ బేబీ? ఏదో పెద్దోళ్ళు కూపంలో ఒక 2 మాటలు అనుంటారు. అడ్జస్ట్ చేసుకుపోవాలి కదా. ఏంటి అడ్జస్ట్ చేసుకున్నది? ప్రాక్టికల్ గా బతకడం నేర్చుకోండి. ఎంత వయసు మీది? 24. 24ఆ? ఈ ఏజ్ లో గర్ల్స్ పబ్ అని, క్లబ్ అని, బాయ్ ఫ్రెండ్ అని లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తుంటారు. మీరేమో చూస్తే అవ్వ నన్ను చూడాలి, 2 ఫ్యామిలీని ఒకటిగా చెయ్యాలని ఏదో మెగా సీరియల్ లాగా ఓవర్ గా ఫీల్ అయిపోయి తల పాడు చేసుకుని కూర్చుంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్ను లవ్ చేసినప్పటి నుంచి నిన్నేమైనా గిఫ్ట్ అడిగానా? లేదు కదా. దీన్ని గిఫ్ట్ అనుకో. ప్లీజ్ హీరో, నా కోసమైనా తనకి హెల్ప్ చేయరా. వాళ్ళు కౌరవులు, వీళ్ళు పాండవులు, నేను శ్రీకృష్ణ పరమాత్మని. నేను రాయబారం చేస్తాను. ఎలావమ్మా? కొంచెం కూడా సీరియస్నెస్ లేదు. సరే పో, టెన్షన్ పడకు. ఓ లాస్ట్ ట్రై చేద్దాం. రండి కూర్చోండి అమ్మాయిలు. ఫ్రెండ్షిప్ లో డీప్ గా మునిగిపోయావా బేబీ? అవును బేబీ. ఒక మంచి పనికి త్యాగం చెయ్యాలమ్మా. ఏం చేయాలి? ఏం లేదు, రేపటి నుంచి మీరిద్దరు 4 రోజులు నాతో మాట్లాడకూడదు అంతే. ఎందుకు? బేబీస్, ఎంత పెద్ద లాకర్ అయినా ఓపెన్ చేయడానికి ఒక చిన్న కీ ఉన్నట్టు ఒక పెద్ద సమస్యకు చిన్న సొల్యూషన్ ఉంటుంది. శక్తితో కాని పని యుక్తితో సాధించాలంతే. ప్రేమతో ప్రాబ్లం స్టార్ట్ అయింది, ప్రేమతోనే ఎండింగ్ అవ్వాలి. ప్రేమతోనా? యా బేబీ, అదే మన స్టైల్.